ఓం గం గణపతి అయి నమ. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రకాష్. ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత. ఈ ధనుర్మాసం ఎలా వచ్చింది అంటే, మనకి జ్యోతిష్యం ప్రకారం 2 మానాలు ఉంటాయి. ఒకటి సూర్యమానం, 2 చంద్రమానం. ఈ సూర్యమానంలో ధనుర్మాసం కింద వస్తుందన్నమాట. అంటే ధనుర్ రాశిలోకి రవి రావడాన్ని ధనుర్మాసం అని అంటారు. ఈ మాసం అత్యంత శుభప్రదమైంది. ఈ మాసంలోనే గోదాదేవి ఆ రంగనాథుని అర్చించి ఆయన్ని భర్తగా పొంది చివరికి ఆయనలో ఐక్యమైపోయింది. ఈ మాసంలోనే రుక్మిణీదేవి నారద మహాముని సలహా మేరకు కాత్యాయని వ్రతం చేసి కృష్ణ పరమాత్ముని భర్తగా పొందగలిగింది. పెళ్లి కాని అమ్మాయిలు ఈ వ్రతం చేయటం వల్ల మంచి లక్షణాలున్న వ్యక్తిని భర్తగా పొందగలుగుతారు. లేదా మన లక్షణాలతో సరిపడగా ఉన్న లక్షణాలు ఉన్న వ్యక్తి భర్తగా వస్తాడనమాట. ఇది ఎవరైనా చేయొచ్చు. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో ఇది గొప్ప అద్భుతమైన రెమెడీ. సప్తమంలో పాపగ్రహాలు ఉన్నవాళ్ళు, సప్తమాధిపతికి పాపవీక్షణ ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతం చేయటం వల్ల మంచి భర్తను పొందే అవకాశాలు ఉన్నాయి. కేవలం అమ్మాయిలే కాకుండా ఈ మాసంలో పెళ్లి కాని అబ్బాయిలు కూడా బ్రహ్మముహూర్తంలో లెగిసి స్నానం చేసి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి గుడికి వెళ్ళి తులసిమాల సమర్పించడం వల్ల తొందరగా వివాహం అవడానికి అవకాశం అనేది ఉంది. ఈ మాసంలో చేసేటువంటి పూజలు అన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. తులసి పూజలు, విష్ణు పూజలు, లక్ష్మీ పూజలు. తులసి అంటే తూ అంటే సంస్కృతంలో మృత్యువు, లసి అంటే ధిక్కరించినది. అంటే సైంటిఫిక్గా మనం చూడాలి అంటే మృత్యు ముఖంలో ఉన్న వ్యక్తిని కూడా తిరిగి ప్రాణంపై గల శక్తి తులసికి ఉంది అన్నమాట. ఏదన్నా కొస ప్రాణం ఉంటే ప్రాణాలను తీసుకొస్తుంది. లేదా ఎప్పుడైతే ఆ చైతన్యం పోయిందో ఆ శరీరం నెమ్మదిగా బ్యాక్టీరియామయమవుతుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ కాకుండా ఈ తులసి నీళ్ళు నోట్లో పోసినప్పుడు ఆ లోపల ఉన్న బ్యాక్టీరియాను ఆ తులసి చంపేస్తుంది అన్నమాట. అందుకనే ఎవరైనా శివైక్యం చెందినప్పుడు తులసిమాలలు వేయటం, తులసి నీళ్ళు పోయటం అనేది చేస్తారన్నమాట. ఇక మనం యోగరీత్యా ఈ ధనుర్మాసాన్ని చూడాలంటే, ఈ ధనుర్మాసం ఏంటంటే దక్షిణాయనంలో చివరిది, ఉత్తరాయణంలో మొట్టమొదటి మాసానికి మధ్యలో ఉంటుందన్నమాట. ధనువు అంటే వెన్నుముక అని అర్థం అన్నమాట. ఈ వెన్నుముక సహాయంతోనే మనం ధర్మ అర్థ కామ్య మోక్షాలని చేయగలుగుతున్నాం అన్నమాట. అలాగే ఈ మాసంలో చేసేటువంటి పారాయణలు అన్నీ ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం చాలా మంచిది. వచ్చిన వాళ్ళు పారాయణ చేయండి, రాని వాళ్ళు వినండి. అలాగే అంతేకాకుండా ఈ 2 చేయలేని వాళ్ళు ఏంటంటే, ఆ పరమేశ్వరుడు చెప్పినట్టు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు రామ అంటే అది విష్ణు సహస్రనామంతో ఫలితం అనేది వస్తుంది. ఈ మాసంలో శుక్ల ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని అంటారు. అంటే ఆ రోజున 3 కోట్ల మంది దేవతలు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎవరైతే ఈ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం, స్వర్గప్రాప్తి కలుగుతుందని పెద్దల మాట. అంతేకాకుండా ఈ మాసంలో మనం రోజు ఉదయం టెంపుల్స్కి వెళ్ళటం వల్ల వాళ్ళు ఇచ్చే తులసి తీర్థం మనకి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ మాసంలో పెట్టే ప్రసాదాలు చక్కెర పొంగలు రుచికరంగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైంది. కట్టు పొంగల్లో కూడా కొన్ని గుడుల్లో పెడతారు. అందులో ఉపయోగించే అల్లం, మిరియాలు, జీలకర్ర ఈ మాసంలో వచ్చే దగ్గు, రొంప, గొంతు నొప్పులు తగ్గించడానికి దోహదం అనేది చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సిరులపతి, శ్రీపతి అయిన శ్రీ మహావిష్ణు దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సూర్యప్రకాష్, ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. ఓం నమో నారాయణ.